అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేతలు 3 గంటలుగా గచ్చిబౌలిలోని పీఎస్లోనే ఉన్నారు. మాజీ మంత్రులు హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నాయకులు అక్కడే ఉన్నారు. వారికి మద్దతు తెలిపేందుకు పీఎస్కు వస్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని తరలిస్తున్నారు. అక్రమంగా అరెస్టు చేసిన హరీష్ రావును వెంటనే విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హరీష్ రావు అరెస్టును రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రజాపాలన కాదురా ప్రజాపాలన కాదురా జై తెలంగాణ వస్తా ఉన్నారు. ముద్దేయండి అక్కడ వెళ్ళిపోతారా అయిపోతుంది. అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేతలు 3 గంటలుగా గచ్చిబౌలిలోని పీఎస్లోనే ఉన్నారు. మాజీ మంత్రులు హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నాయకులు అక్కడే ఉన్నారు. వారికి మద్దతు తెలిపేందుకు పీఎస్కు వస్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని తరలిస్తున్నారు. అక్రమంగా అరెస్టు చేసిన హరీష్ రావును వెంటనే విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హరీష్ రావు అరెస్టును రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హరీష్ రావు అరెస్టుతో బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా హరీష్ రావు అరెస్ట్ ని అక్రమం అంటూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక్కసారిగా సిటీలో అందుబాటులో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులంతా కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఒక్కొక్కరుగా చేరుకుంటా ఉన్నారు. ఇప్పటికీ హరీష్ రావుని అరెస్టు చేసి 3 గంటలు అవుతున్నా అదే పోలీస్ స్టేషన్ లో పోలీసులు నిర్బంధించారు అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. అసలు హరీష్ రావుని ఎందుకు అరెస్ట్ చేశారు? తమ పార్టీకి చెందినటువంటి నాయకుడి కేసు విషయంలో ఆరా తీయడానికి, అరెస్టు చేయకుండా అడ్డుకోవడానికి వెళ్తే హరీష్ రావుని కూడా అరెస్ట్ చేస్తారా? ఇది ప్రతిపక్షాల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రతిపక్ష నాయకుల పైన అక్రమ కేసులు పెట్టేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. ఇదన్నీ కూడా కక్షపూరితంగా జరుగుతున్నటువంటి వ్యవహారం అంటూ మాత్రం బీఆర్ఎస్ నాయకులు గచ్చిబౌలి పిఎస్ కి చేరుకొని హరీష్ రావుని కలిసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ పోలీసులు ఎవరు కూడా అనుమతి ఇవ్వకుండా, ఎవరు కూడా హరీష్ రావుని ఈ టైంలో కలవకూడదు అంటూ కూడా ఆంక్షలు విధించి వచ్చిన వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపిస్తా ఉన్నారు. మరి కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే హరీష్ రావు అరెస్టు తర్వాత బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఒక ప్రణాళికతో ఒక కార్యాచరణ ముందుకు వెళ్లేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. 3 గంటలైనా ప్రివెంటివ్ అరెస్టు భాగంగా అని పోలీసులు చెప్తా ఉన్నారు. ప్రివెంటివ్ లో భాగంగా హరీష్ రావుని అరెస్టు చేస్తే 3-4 గంటల పాటు పోలీస్ స్టేషన్ లోనే ఎవరితో కలియనివ్వకుండా ఇంత నిర్బంధించడానికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం ప్రశ్నిస్తూ వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. కవిత షెడ్యూల్ మరి కాసేపట్లో ఖరారు కానుంది. షెడ్యూల్ ఖరారు అయిన తర్వాత కవిత ఎన్ని గంటలకు వస్తుంది? కవిత వచ్చిన సందర్భంగా పోలీసులు కలిసి హరీష్ రావుతో మాట్లాడేటువంటి అవకాశం కల్పిస్తారా, లేదా కవితను కూడా అడ్డుకొని ఇష్యూని ఇంకాస్త పెద్ద చేయడంతో బీఆర్ఎస్ నాయకుడు అంతా కూడా పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. పడి కౌశిక్ రెడ్డి నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో పోలీసులపై దురుసుగా ప్రవర్తించినటువంటి వ్యవహారం పైన ఈ రోజు అరెస్టు చేయడానికి పోలీసులు వెళ్లినప్పుడు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయకూడదు అని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ పోలీసులు ఎవరు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించకపోయినా, పోలీసులకు సహకరించకపోయినా, విచారణకు సహకరించకపోయినా డెఫినెట్ గా వాళ్ళందరూ కూడా నోటీసులు అందజేయడము, పోలీస్ స్టేషన్ కి వెళ్ళవడము, అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ నిమిత్తం ఈ రోజు పోలీసులు వెళ్ళినప్పుడు అక్కడ బీఆర్ఎస్ శ్రేణులంతా అడ్డుకోవడము, హరీష్ రావు కూడా అతనికి మద్దతు తెలియజేస్తూ వెళ్లి అరెస్ట్ ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడంతో ముందస్తు అరెస్ట్ గా హరీష్ రావుని మాజీ మంత్రి
జగదీశ్వర్ రెడ్డిని ఇతర బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. బీఆర్ఎస్ నాయకుల యొక్క షెడ్యూల్ పెరిగిపోతా ఉంది. ఒక్కరొక్కరుగా ఈ సమావేశం హరీష్ రావుని కలవడానికి పెద్ద మొత్తంలో అక్కడికి అందరికీ చేరుకుంటా ఉన్నారు. కవిత ఒకవేళ షెడ్యూల్ ఫిక్స్ అయ్యి కవిత చేరుకుంటుంది హరీష్ రావు దగ్గర కంటే మాత్రం ఇంకొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేటువంటి అవకాశం ఉంది. వైశాలి, అయితే కౌశిక్ రెడ్డి అరెస్టును ఎందుకు అడ్డుకోవాలంటున్నారు? కారణాలు ఏంటి? ఏం చెప్తున్నారు బీఆర్ఎస్ నాయకులు? కౌశిక్ రెడ్డి నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో తను ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతిదీ బీఆర్ఎస్ నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడి ప్రతి మూవ్మెంట్ ని తెలుసుకుని దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ కూడా అధికారికంగా ఫిర్యాదు చేయడానికి వెళ్లడంతో ఈ సమయంలో అక్కడ పోలీసులతో పడి కౌశిక్ రెడ్డి దుష్ప్రవర్తన చేయడము, వారిని అగౌరవపరచడము, డ్యూటీలో ఉన్నటువంటి అధికారులను ఇబ్బంది పెట్టడము, వారి విధులకు ఆటంకం ఏర్పాటు చేయడము, అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేయడము, ఇదంతా కూడా ఒక ప్రభుత్వ అధికారులు డ్యూటీలో ఉండగా ఎవరైతే డ్యూటీలకు అడ్డుపడతా ఉన్నారో 353 లాంటి సెక్షన్స్ వీరిపైన నమోదు చేసి గాయపరిస్తే 332 పాత ఐపీసీ ప్రకారంగా వీరిపైన కేసులు నమోదు చేసి గతంలో రిమాండ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా పడి కౌశిక్ రెడ్డి ఆ రకంగానే హంగామా క్రియేట్ చేయడము, రోడ్డు పైన హల్చల్ క్రియేట్ చేయడంతో పోలీసు అధికారుల డ్యూటీకి ఇబ్బంది కలిగిందంటూ కూడా పోలీసులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసి ఈ రోజు ఉదయాన్నే గచ్చిబౌలిలో ఉన్నటువంటి పడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయడానికి వెళ్లినప్పుడు ఈ బీఆర్ఎస్ నాయకులంతా కూడా పడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయకూడదు అంటూ మాత్రం అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేశారు. దీనిలో భాగంగానే హరీష్ రావు అక్కడికి చేరుకొని హరీష్ రావు పడి కౌశిక్ రెడ్డికి మద్దతు తెలియజేసి ఈ అరెస్టు విషయాన్ని ఖండించేటువంటి క్రమంలోనే ఒక్కసారిగా ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనము, హరీష్ రావుతో పాటు మిగతా బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ఇంకా హరీష్ రావు పోలీసుల అదుపులోనే ఉన్నారు. పోలీసులు ఇంకా విచారణ చేపడతా ఉన్నారు. హరీష్ రావు పై కూడా కేసులు నమోదు చేసేటువంటి ఆలోచనలో పోలీసులు ఉన్నారు. ఇప్పటికే హరీష్ రావు పైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చక్రధర్ బీజేపీ నాయకుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఇప్పటికే వివిధ సెక్షన్ల కింద హరీష్ రావు కేసు నమోదైంది. అక్కడ నుంచి తిరిగి పంజాగుట్ట పోలీసులకు ఏదైనా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా కనబడతా ఉంది. అందుకోసమే 3-4 గంటల పాటు హరీష్ రావుని పోలీస్ స్టేషన్లను పెట్టుకుని ఎవరిని కలవనివ్వకుండా అక్కడి నుంచి కూడా వివిధ పోలీస్ స్టేషన్ తరలించేటువంటి ఆలోచనలో అధికారులు ఉన్నట్టుగా కూడా అర్థమవుతోంది. కవిత అక్కడికి చేరుకున్న తర్వాత పరిస్థితి మాత్రం ఇంకొంత ఉద్రిక్తంగా మారేటువంటి అవకాశం ఉంది. వైశాలి, అయితే దీనిపై పోలీసులు ఏమంటున్నారు? బీఆర్ఎస్ నాయకులు వచ్చిన వారంతా ఒక్కొక్కరిగా అరెస్టు చేసుకుంటూ వెళ్తే ఇంకా పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం కూడా ఉంది కదా. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసేటువంటి హక్కులు ఉన్నాయి, ఆందోళన వ్యక్తం చేసేటువంటి హక్కులు ఉన్నాయి. కానీ పోలీసులకి ఎగెయినెస్ట్ గా పోలీసులపై దౌర్జన్యం చేసి పోలీసుల దగ్గర న్యూసెన్స్ క్రియేట్ చేసి వాళ్ళ విధులకు ఆటంకం ఏర్పాటు చేయడంతో ఈ పడి కౌశిక్ రెడ్డి పైన ఈ కేసు నమోదు చేశాము. అతడు ఈ కేసులో అనుమానితుడుగా ఉన్నాడు, నిందితుడుగా ఉన్నాడు. కాబట్టి అతని విచారణలో సబ్మిట్ చేసేంత వరకు కూడా తమ పరిధిలో ఉంటాడు పడి కౌశిక్ రెడ్డి. కాబట్టి అతన్ని పూర్తి స్థాయిలో అరెస్ట్ చేయాల్సినటువంటి మా బాధ్యత మా పైన ఉంది. ఈ సమయంలో కలవడానికి వచ్చి కావాలని దీన్ని రాజకీయం చేసి మైలేజ్ పొందేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు అనేది మాత్రం పోలీసుల వర్గాల నుంచి వెలువడుతున్నటువంటి విమర్శలు. రాజ్యాంగబద్ధంగా తమకు ఇచ్చినటువంటి పవర్స్ లో భాగంగా ప్రతి వ్యక్తులు ఎవరైతే విధులకు ఆటంకం కలిగిస్తారో వారి పైన కేసులు నమోదు చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. దాని ప్రకారంగా చట్టపరంగా నడుచుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. పడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ వెళ్లే టైంలో బీఆర్ఎస్ నాయకులంతా కూడా అడ్డుపడేటువంటి ప్రయత్నం చేయడము, అదే సమయంలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా వచ్చి ఈ పడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయకూడదు అంటూ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడంతో అతన్ని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. ఇదంతా కూడా కొంత ఉద్రిక్త వాతావరణానికి దారితీసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది. కాబట్టి ముందస్తు అరెస్టు చేయకపోతే వేలాది మంది బీఆర్ఎస్ నాయకులంతా కూడా అక్కడికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేస్తే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందనేది ముందుగా పోలీసుల వైపు నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్. అందుకే ఎవరు వచ్చినా ముందస్తు అరెస్ట్ లో భాగంగా వీరందరినీ కూడా అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి కూడా వివిధ పోలీస్ స్టేషన్ కి తరలిస్తా ఉన్నాము. కొద్దిసేపటి తర్వాత వీళ్ళందరి నుండి షూరిటీస్ తీసుకొని వీరందరినీ కూడా విడిచిపెడతాము, ఎలాంటి కేసులు నమోదు చేయమంటూ మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ రాజేష్. నిర్బంధం, అక్రమ అరెస్టులు ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సంవత్సరం అయింది. నువ్వు 100 రోజుల్లో హామీలు అమలు చేస్తాను, 6 గ్యారెంటీలు అమలు చేస్తాను. 100 రోజులు పోయి సంవత్సరం అయింది, ఇంకా చేస్తలేవు. నువ్వు హామీలు అమలు చేస్తలేవు అని ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, నాయకుల్ని ఇవాళ రేవంత్ రెడ్డి
అక్రమంగా అరెస్ట్ చేస్తా ఉన్నాడు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నటువంటి గొంతుకల్ని మరి వాళ్ళ పోలీసుల ద్వారా అక్రమ అరెస్టుల ద్వారా ఆ గొంతుల్ని ముయ్యాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరి వాళ్ళది చాలా దుర్మార్గమైన పని. ఇవాళ 25-30 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఒక ఎమ్మెల్యేగా ఈ రాష్ట్రంలో పలు దఫాలు మంత్రిగా పనిచేసిన సేవలు అందించినటువంటి హరీష్ రావు గారిని, అట్లనే మరి మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిని ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో తరలించడం మరి దుర్మార్గమైన చర్య. ఏమైనా చర్య. మరి వాళ్ళ మీ చేతగానితనం బయటపడుతుందని బాధతోటి మీ చేతగానితనం మీ హామీలు అమలు చేయనటువంటి మీ చేతగానితనం ఎక్కడ ప్రజలకు తెలుస్తుందో వీళ్ళు ప్రశ్నిస్తే అన్న భయంతో ఇవాళ వీళ్ళను అరెస్ట్ చేస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టిస్తా ఉన్నాం. అడిగినటువంటి జర్నలిస్టుల మీద కేసులు పెట్టిస్తా ఉన్నాం. మరి ఇది ఒక ఎమర్జెన్సీ కంటే ఎక్కువ నిర్బంధ పాలన ఇవాళ కొనసాగుతా ఉన్నది. ఇది మంచిది కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇది ఎప్పుడు కూడా తెలంగాణ సమాజం హర్షించదు. నిర్బంధం, అక్రమ అరెస్టులు ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సంవత్సరం అయింది. నువ్వు 100 రోజుల్లో